అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ సంబంధించి ఈరోజు ఇక్కడికి చూడడానికి రావడం జరిగింది. గట్టి ఒక వర్షం కొడితే 5,000 క్యూసెక్ నీళ్ళు వస్తే 10 గంటల్లో ఇది ఓవర్ఫ్లో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తరఫున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా ప్రజలకు దీని పరివాహక ప్రాంతంలో ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అధికార యంత్రాంగం ప్రజలందరినీ అప్రమత్తంగా చేస్తూ ఉంది. ప్రతిపక్షాలు రాజకీయంగా విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వారిని కోరుతా ఉన్నా, ఇది విపత్కర సమయము. మీరు కూడా వచ్చి ప్రత్యక్షంగా ఈ యొక్క ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీ పార్టీ తరఫున సహాయక చర్యలో పాల్గొనండి. రాజకీయ అసెంబ్లీ వేదికలోనో ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకున్నా ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఒకరు అమెరికాలో ఉండి, ఒకరు ఫామ్ హౌస్లో ఉండి, బయటికి రాకుండా ఉండి ట్విట్టర్ వేదిక విమర్శ చేయడం సరికాదు. ఈరోజు జరిగినటువంటి మరణాలన్నీ కూడా ప్రమాదవశాత్తు జరిగినాయి. ఎక్కడ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగినటువంటి కావు. వారిని కూడా 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తా ఉన్నాం. మొత్తం అధికారుల యంత్రాంగం అంతా కూడా ఎక్కడ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు వదిలిపెట్టకుండా నిరంతరం 24 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఖమ్మం వెళ్ళి అక్కడనే నిద్ర చేసి ఈరోజు మహబూబాబాద్ పోయి అవన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మేము వీళ్ళ మీద పోతేనే పని అవుతుంది అనుకుంటే, లేకపోతే ఇంకోటి ఏదో మేము మీడియాకు చెప్తేనే పని అవుతుంది అనుకుంటే అది పొరపాటు, అపోహ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కూడా కోరుతాం. ఇలా ఇంత పెద్ద విపత్తు జరిగింది, ఇన్ని ఎకరాల లక్షల ఎకరాల నష్టం జరిగింది, 5,000 కోట్ల రూపాయల పైన నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేస్తుంది. ఇది జాతీయ విపత్తుగా తీసుకోమని అడుగుతాను. తక్షణం అంచనాలు తర్వాత అవన్నీ కూడా చేసే కంటే ముందు ఒక 2,000 కోట్ల ఆర్థిక సహకారం చేయమని చెప్పినాం. ఇప్పుడు పంట నష్టానికి సంబంధించిన ప్రాణ నష్టానికి, ఇతర ఆస్తుల నష్టానికి సంబంధించి కాక ప్రభుత్వ పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు, R&B రోడ్లు కావచ్చు, అనేక నష్టం జరిగినాయి. ఇది ప్రకృతికి సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్యం అని ఆరోపించేటువంటి అజ్ఞానాలను అడుగుతాను. ఈరోజు ఇది గతంలో ఇటువంటి ప్రకృతులు వస్తే హైదరాబాద్ మునిగితే మీరు ప్రకటించినటువంటి అమౌంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. మా జిల్లా కొండగట్ట లాంటి ప్రాంతంలో 69 మంది చనిపోతే కనీసం ఒకరు వచ్చి పరామర్శించలేని మాననీయ కోణం లేనటువంటి మీరు మమ్మల్ని అడిగే ముందు మీరు ఒక్కసారి మీ గత ప్రభుత్వ పరిపాలన జరిగినటువంటి అంశాలను గమనించుకోమని కోరుతాను. తప్పకుండా మరొక్కసారి తెలంగాణ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. అవసరం ఉంటే తప్ప బయటికి రాకండి. వర్షాలు ఇప్పుడు ఉపశమనం కలిగించినా మళ్ళీ వాతావరణ శాఖ కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కావాలని ఇట్లా చేస్తే మళ్ళీ తీసి పెట్టాల్సి వస్తుంది. కావాలని దిగ్ చేస్తారా? మళ్ళీ ఉన్నది కదా, దిగొచ్చు కదా. మళ్ళీ కూడా ఈ ఏరియాలో ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నాయి ఇవన్నీ కూడా చూస్తుందండి. మూసినది ఇప్పుడు ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఎప్పుడు ఇచ్చినా ఎప్పుడు ఉంటుంది అనేది తెలియదు. అందరూ కూడా ప్రజలందరూ కూడా మూసినది బందుకోవాలన్నట్టు కూడా బయట ఉండాలని చెప్పినాం. అధికారులు కూడా దాని మీద చర్య తీసుకుంటున్నారు. చాలామంది ఎవరైతే మూసినది ఉన్నారో వాళ్ళందరూ కూడా పక్క చెప్తున్నారు. ఈ 2 చెర్లు కూడా నిండంగా ఇప్పుడు అవసరం అనుకుంటారు. కానీ వానలు ఎప్పుడంటే వర్షాలు మనం చూస్తుంటాం. దాన్ని ఇమ్మీడియట్గా ప్రజలందరూ కూడా బాగా ఐకమత్యంతో నుండి అధికారులు చెప్పినట్టుగా అయితే బాగుంటుందని చెప్తున్నాం. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కూడా మా దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ లోకల్ స్థానిక కమిషనర్ గారికి వాళ్ళందరూ కూడా దృష్టికి తీసుకొస్తే మేమందరూ కూడా సౌకర్యం తీసే బాధ్యత సీఎం గారికి కూడా దీన్ని సీరియస్గా కూడా ఎమ్మెల్యేలకు అందరూ కూడా చెప్తూ ప్రజాబంధుకి అందరూ కూడా మేము ఎప్పటికెప్పుడు ప్రజల ముందు చేయాలని చెప్పి దాని అందరికీ ఈరోజు మంత్రి గారు రావడం చాలా సంతోషం. ఇంకా చాలా మనకు 4.5 ఫీట్లు 3.5 ఫీట్లు రావాల్సింది ఉంది. ఈ 2 చెర్లు కూడా ఎప్పుడైతే నింతో అప్పుడు ఇప్పుడే పడితే అది కూడా 1 గంట 2 గంటల ముందు ప్రజలు కూడా తెలియజేస్తాము. దినం ముందే ఏ విధంగా చేయాలనుకుని ఈరోజు ఇంత మంచి కార్యక్రమం మా మంత్రి గారు పాల్గొనడం మనందరూ కూడా సంతోషం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.